నీ మూలముగా జనములన్నీ ఆశీర్వదించబడేటట్లుగా ప్రభు చేయును గాక. ఎప్పుడు నువ్వేం చేయాలి? శోధించబడాలి. శోధనలో నువ్వు నిలవాలి. నాకే వచ్చిందా ఈ శోధన, నాకే వచ్చిందా ఈ బాధ, నాకే వచ్చిందా, నాకేనా అన్న ఆ మాట ఇక మీదట నీ నోట రాకుండా గాక. రెండో మాట చెప్తాను చూడండి, ఆదికాండం 42:16. అందరు చదవండి. ఆదికాండం 42:16. నీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. చాలు, ఆ మాట గమనించండి. అక్కడ అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. మొదటిది మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం దేన్నైతే ప్రేమిస్తూ ఉంటామో ఆ ప్రేమను దేవుడు శోధిస్తూ ఉంటాడు. దేన్నైతే ఇష్టపడతా ఉంటామో దాన్ని శోధిస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా మనం అక్కడ గమనిస్తే మన మాటలు శోధిస్తాడు ఆయన. మన మాటలు శోధింపబడతాయి, ఆయన శోధిస్తూనే ఉంటాడు. ఎందుకు తెలిసినా అందులో సత్యముందో లేదు, సత్యముందో లేదో, అది అబద్ధమా నిజమా, అబద్ధమా నిజమా అని ఏమంటే ఆయనకు తెలుసు. తెలీదా? చెప్పరామండి. మన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు. ఆయన అబద్ధమో కాదు, ఆయనలో అబద్ధమో లేదు, ఆయనే సత్యం, ఆయన నిత్యమై ఉన్న దేవుడు. అయినా సరే ఆయన అంటాడు, మీ మాటల్ని నేను శోధిస్తాను. మీ మాటలు శోధింపబడతాయి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అది మనం గుర్తెరుగుదాము గాక, ఆలోచన చేసుకుందాము గాక. అర్థమవుతుందా? ఎందుకు తెలిసినా మనం ఎంత నమ్మకంగా బ్రతుకుతా ఉన్నాం, మన జీవితం ఎంత నమ్మకంగా బ్రతుకుతూ ఉంది, ఎంత నమ్మకంగా నడిపించబడుతూ ఉన్నాం. మనం మాట్లాడే మాటలు నమ్మకమైనవేనా అనేవి ఆయన శోధిస్తా ఉంటాడు. దాన్ని గుర్తెరుగుదాము గాక. హల్లెలూయా. కొంతమందిని గురించి మనం చెప్తా ఉంటాం, ఏమని తెలిసినా ఆడు మాట్లాడిని చెప్పండి. నోరు తెరిస్తే అబద్ధాలేనండి, నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ మాట్లాడండి. ఆ మాటలు మనం అస్సలు పట్టించుకోకూడదు. ఆ మాటల్లో నిజమనేది 100 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా నిజం ఉండదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు, లోకంలో ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అందరిలో ఉంటారు, దేవుడు నమ్ముకున్న వారిలో ఉంటారు, నమ్ముకున్న వారిలో కూడా ఉంటారు. అర్థమవుతుందా? అయితే దేవుడు నిన్ను ప్రేమించింది, దేవుడు నిన్ను లోకంలోంచి విడిపించింది, నీ శాపం నీ దరిద్రత తొలగించింది. ఎందుకు తెలుసునా? నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని, నువ్వు మాట్లాడే మాటలు ప్రియమైన వారా సత్యమైనవిగా ఉండాలని ఆయన కోరుకుంటానే ఉంటాడు. యేసయ్య కృప చూపును గాక, అట్టి కృప అనుగ్రహించును గాక. ఈ మాటలుంటున్న ప్రియమైన వారు ఒకసారి గుర్తెరగండి, నువ్వు దైనందిన జీవితంలో నువ్వు మాట్లాడుతున్న మాట నిజమైనదేనా లేదా అందులో అబద్ధం దాగి ఉందా? అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే ఆ మాట నిజమైనదేనా అబద్ధమా? ఒకసారి గుర్తెరుగు. ఎన్ని మాటలు మాట్లాడుతుంటావు? ఉదయం లేచినప్పటి నుంచి 5 కాదు 6, 7 అనుకో. నిద్ర లేచిన తర్వాత భార్యతో మాట్లాడే మాటలు, భర్తతో మాట్లాడే మాటలు, పిల్లలతో మాట్లాడే మాటలు, తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు, లేదా తెలిసిన వారితో అయిన వారితో, ఉద్యోగం చేస్తున్న ఆ స్థలంలో, వ్యాపారం చేస్తున్న స్థలంలో, ఏమండి నువ్వు మాట్లాడే ఆ మాటలు నిజమైనవేనా? ఎంత నిజముంది? నీ జీవితం ఎంత నిజమైనది, ఎంత ఏమండి నమ్మకమైనది అనేది దేవుడు శోధిస్తా ఉంటాడు, చూస్తా ఉంటాడు. దాన్ని గుర్తిరుగుదురు గాక. చూడండి, యాకోబు తన కుమారులకి మందను అప్పగిస్తే ఆ మందను తోలుకొని వెళ్ళారు. ఆ మందని వాళ్ళు అక్కడ మేపుకుంటా ఉన్నారు. అన్నల యోగక్షేమం తెలుసుకొని రాపోరని యోసేపుని పంపాడు. యోసేపుని పంపితే యోసేపు తీసుకున్నారండి. వాడినేమో గుంటలో పడేసి, యోసేపునేమో గుంటలో పడేశారు. మరలా పైకి ఎత్తారు, మరలా ఏమన్నా అమ్మేశారు. ఇక అయిపోయింది. ఆ తర్వాత మీరు గమనించండి, వీళ్ళే ఆయన వస్త్రాలు తీసుకొని, యోసేపు వస్త్రాలు తీసుకొని ఒక మేకపిల్లని చంపి
ఏమండి ఆ రక్తంలో ఇవి తడిపి ముంచి ఏమండి డాడీ దగ్గరికి తీసుకొచ్చారు. డాడీ ఈ బట్టలు ఎవరు చూడు డాడీ, వీళ్ళకి తెలీదా? చెప్పరామండి, అన్నదలకు తెలీదా? తెలిసినా అక్కడికి పోయి ఎరగని నంగల్లాగా అసలు మాకేమీ తెలియదండి, మా దగ్గర అంతా పరిశుద్ధత కారిపోతుంది అన్నట్లుగా డాడీ ఈ ఎవరియో చూడు డాడీ అని అంటే, ఇవి ఎవరియో చూడడం ఏందిరా, నా కుమారుని కదరా, యోసేపుకి వేసి పంపించింది కదరా ఇవి, డాడీ ఇవేరా ఇవే. అక్కడ బడుంటే తీసుకొచ్చాను డాడీ, ఏదో మృగం తినేసినట్టుంది, ఏదో జంతువు తినేసినట్టుంది డాడీ అని. చూడండి ప్రియమైన వారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్లో అబద్ధం ఉందా నిజముందా? ఎవరి దగ్గరికి వచ్చి ఒకసారి గమనించండి. కుమారునిగా ఉన్న నీవు తండ్రితో మాట్లాడే ఆ మాటలో నిజముందా అబద్ధం ఉందా? తండ్రిగా నీవు ఉన్నప్పుడు నీ పిల్లలకు చెప్పే వాటిలో నిజముందా అబద్ధం ఉందా? గుర్తిరగలుగుతున్నావా? డాడీ దగ్గరికి వచ్చే ఇది ఎవరిదో చూడు డాడీ అంటున్నాడు అతను ఆయన్ని. మాట్లాడే మాటలు ఏమవుతాయంట? శోధింపబడతాయి. మాట్లాడే మాటలు శోధింపబడతాయి. ప్రియమైన వారలారా గుర్తిరుగుదురుగాక. యోబు మనం గమనిస్తే అంతా ఒకే రోజు పోయింది, అన్నీ ఒకే రోజు పోయినాయి. అయినా సరే ఆయన ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు. 22వ వచనం చూడండి, యోబు పుస్తకం 22వ వచనం చూడండి. అక్కడ ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు ఆ మాట అందరూ చదవండి. దేవుడు గట్టిగా, దేవుడు అన్యాయము చేశానని చేత్తో చెప్తారా కాలుతో చెప్తారా? నోరు తెరవండి. నోటితో చెప్పినప్పుడు ఆ మాటల్లో ఏమండి నిజముందా అబద్ధం ఉందా గమనించండి. అక్కడ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఆయన చెప్పడం కూడా చెప్పడంలే, అంతా పోయింది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అని అన్నాడే కానీ అయ్యో దేవుడు ఇచ్చినట్టే తీసుకున్నాడా? దేవుడికి తెలివి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడి స్థితిని కలుగు చేస్తే, ఈ పరిస్థితి కలుగు చేస్తే చేతుల్లో పెట్టినట్టే పెట్టి, చెప్పండి, చేతుల్లో పెట్టినట్టే పెట్టి లాగేసుకున్నాడా, తీసేసుకున్నాడా అని ఎన్ని మాటలు మాట్లాడుతా దేవుడు అన్యాయం చేశాడు అని. దేవుడు నాకు మేలు చేయలే, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతావు ప్రియమైన వాళ్ళరా? యోబుకు జరిగినట్లుగా మనకు జరిగిందా? యోబుకు కలిగిన శోధన మనకు కలిగిందా? యోబుకు వచ్చినట్లుగా మనకు వచ్చిందా? ఒకే రోజున కుమారుడు చనిపోయారు, ఒకే రోజున కుమార్తె చనిపోయారు, ఒకే రోజు ఆస్తి పోయిందా? ఒకే రోజున గొడ్లు పోయాయి, ఎడ్లు పోయాయి, ఏం పోయాయండి? దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదంట. మీరు ఇంకా అక్కడే చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడు, నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులలో నోటి మాటతోనైనను యోబు పాపం చేయలేదండి, తప్పు చేయలేదండి. దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఏమ్మాయి నిన్నేమన్నా నేను తీసుకొచ్చానా, లేకపోతే 2 పిల్లలు నేను తీసుకొచ్చానా, 10 మంది పిల్లలు నేను తీసుకొచ్చానా, నువ్వు తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చానా? దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. ఆయన దేవుడు తీసుకున్నాడు, ఉన్నంతకాలం ఉంచాడు, దేవుడు తీసుకున్నాడు, నీకెందుకు ఇంకా? హల్లెలూయా. కనుక ప్రియమైన వర్లరా, మన వ్యక్తిగత జీవితంలో మన నోటి మాటలు శోధిస్తాడు ఆయన. ఏ విషయంలో సరే నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోండి. బైబిల్ రాయబడిన మాట, తన నోటిని కాపాడుకునేవాడు తన్ను కాపాడుకుంటా ఉంటాడంట. నోటిని కాపాడుకుంటే అదే అంటారు, అప్పుడప్పుడు చెప్తాను, నోటి దోల ఎక్కువ కొంతమందికి.
ఏం మాట్లాడుతారో కూడా తెలియదు. అది మనకు ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. సరే, ఆ మాటల్లో సత్యం ఉందా? సత్యం ఉందా? ఆ మాట్లాడే మాట సత్యం ఉందా? నిజముందా? ఆ ఎన్న లంచం తీసుకున్నాడంట అంటివి, ఎవడు చెప్పాడు నీకు? నువ్వేమన్నా లెక్క పెట్టి సూట్ కేసులో పెట్టించావా? చెప్పరా బండి? నువ్వేమన్నా తీసుకొచ్చి లెక్క పెట్టి సూట్ కేసులో పెట్టి మళ్ళా తాళం వేసి జాగ్రత్తగా పెట్టావా? లేదే. నీకెందుకయ్యి ఆ మాటలు? ఎందుకు మనకి? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఆ నోటి మాటతో పాపము లేని జీవితం జీవించదము గాక. హల్లెలూయా. ఆయన అన్న మాట గమనించండి. 33:3 చూడండి. యోబు 33 గమనించండి. 33:3 త్వరగా. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా. ఆ మాట మాట్లాడండి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి అనగలరా? నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి అనగలరా? నేను ఎందుకు అనలేకపోతున్నాను? ఆ అనగలిగే అనుభవం నేను పొందుకోవాలి. ప్రభువా, నాకు అది దయచేయి అని ప్రాకులాడొచ్చు కదా, ప్రయాసపడవచ్చు కదా, కష్టపడవచ్చు కదా, ఆ జీవితం జీవించగలిగేటట్లుగా. అవునా కదండి? అలాంటి జీవితం కోరుకుంటే ఎంత బాగుంటుంది మన వ్యక్తిగత జీవితంలో. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపు. ఆయన అంటున్నాడు, ప్రియమైన, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నా మాటలు, నేను మాట్లాడుతున్న మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతా ఉన్నాయి. అట్టి స్థితిలోనికి ప్రభు మనందరినీ నడిపించును గాక. హల్లెలూయా. అబ్రహాము శారమ్మలో పిలిచిన తర్వాత బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో దేవుని భయం ఏమాత్రం లేదంట. దేవుని భయం ఏమాత్రం లేదు. లేకపోతే అయినా సరేలే, ఎంతకాలం ఉంటాం, మనం బతికేదానికి కదా వచ్చింది, పరిస్థితులు చక్కబడిన తర్వాత మరలా మనం వెళ్ళిపోతాం కదా అని ఆ ప్రాంతంలో అంత గుడారం వేసుకుని జాగ్రత్తగా బతుకుతూ ఉంటే ఏమండి, ఈ శారమ్మను గురించి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. బా, ఎంత చక్కగా ఉందిరా, ఎంత బాగుందిరా, అంత అందం ఎక్కడ లేదురా. మన ఊర్లో అన్నీ నిద్రపోతు ముఖాలు కనబడుతున్నాయి. మన ఊర్లంతా చపాతి ముఖాలు ఉన్నాయి. మన ఊర్లంతా రాత్రి చూస్తే, పగలు చూస్తే రాత్రి, సపోజ్గా పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చే ముఖాలు కనబడుతున్నాయి. అబ్బా, ఎంత అందం రా, ఎంత బాగుందిరా అని ఆమెను గురించి పొగుడుతూ ఉంటే రాజుగారికి తెలిసింది. ఏంట్రా, ఏదో మాట్లాడుతున్నారు, నిజమేనా 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 అనంకి వేసేది నిజమేని తెలిసింది. శ్రేష్టమైనది, అందమైనది, చక్కనిది ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండాలి. నేను రాజ్యాన్ని పరిపాలించే రాజును కదా, నా దగ్గర ఉండాలని ఈ అయ్యగారు పోయి కాము తీసుకొచ్చుకున్నాడు. కాము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, ఎరా ఏం చేశావు? ఏం చేసావు నాన్న నువ్వు? నేనేం చేయలేదండి. ఏం చేసావు? ఎవరిని ఇంట్లో ఉన్నది? జాగ్రత్త, ఆమె విషయమై నీవు చచ్చినవాడవు సుమి. జాగ్రత్త, చచ్చినవాడు. ఆమె వేరొకని భార్య, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తే, ఏంటయ్యా అంత మాట మాట్లాడావు? ఆమె నేను పాడు చేయాలంటాయా తీసుకొచ్చింది? కాదయ్యా, అందమైనది నా దగ్గర ఉండాలనుకున్నాను, అంతేగాని పాడు చేయడానికి, కుటుంబాన్ని పాడు చేసేదానికి, ఆమె జీవితం నాశనం చేసినందుకు నేను కోరుకోలేదు, నేను తీసుకురాలేదయ్యా అని అంటే దేవుడు చూడండి ఎంత మాట అంటున్నాడు అక్కడ. 5వ వచనం, 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈమె నా చెల్లి, అతడు చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో చేసితివని నేనెరుగుదును. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఒరే ఒక అన్యుడు గూర్చి దేవుడు చెప్తున్నాడే, ఆలోచన. ఒక అన్యుడు గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు నమ్ముకున్నవాడు కాదు, దేవుని విశ్వసించిన వాడు కాదు. ఒక అన్యుడి గురించి దేవుడు చెప్తున్నాడు. అవును, నీలో నమ్మకత్వం చూసా, నీలో యథార్థత చూసా, నువ్వు నమ్మకంగా బ్రతుకుతున్నా ఆ బ్రతుకుని నేను చూసా. అందుకనే ఒకవేళ చూడగా 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 నీ చూపు మారిపోతుందేమో, నీ తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయేమో. అందుకే నీ దగ్గరికి వచ్చిన ఆమెనే ముట్టనీయలేదు అంటాడు. ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించిన వ్యక్తిగత జీవితంలో, ఒరే ఒక అన్యుడు అంత నమ్మకంగా అంత యథార్థంగా జీవిస్తున్న ఆ జీవితం ఉంటే, మరి ఈ రోజున మనం ఎవరిని? యేసు ప్రభుని విశ్వసించిన వారం, యేసు ప్రభుని నమ్మిన వారం, ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తులుగా మార్చబడుతూ ఉన్నవారం. మరి మన జీవితంలో ఇంకెంత నమ్మకం ఉండాలి? నమ్మకం పెరుగునుగాక. హల్లెలూయా. నీలో ఉన్న నమ్మకమైన జీవితం వర్ధిల్లును గాక, పెరుగును గాక. కనుక నువ్వు మాట్లాడే ఆ మాటలు శోధింపబడతాయి. అతగాడు అంటున్నాడు, అయ్యా నేను చేతులతో పాపం చేసి తీసుకురాలేదయ్యా, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, యథార్థంగా చెప్తున్నాను అంటే నాకు తెలుసులే, నాకు తెలుసు, అది నాకు తెలుసు, అది నాకు తెలుసు. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మన మాటలు ఏమవుతున్నాయంట? శోధిస్తా, దేవుడు శోధిస్తూ ఉంటాడు, ప్రతి దినం శోధిస్తూనే ఉంటాడు. నువ్వు మాట్లాడే మాటలు నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, అది గుర్తెరగలగాలి మన వ్యక్తిగత జీవితంలో. అటు కృప అనుగ్రహించునుగాక. బైబిల్లో ఉంది, నమ్మకమైన వానికి చెప్పండి దీవెనలు ఎలా కలుగుతాయంట? మెండుగా. దేవుడు దానికోసం నీలో చూసేది, నాలో చూసేది అంటే నమ్మకత్వం. అర్థమవుతుందా? నాలో నమ్మకత్వం చూస్తాడు, నీలో నమ్మకత్వం చూస్తాడు. ప్రియమైన వాళ్ళు బైబిల్లో మనం గమనించగలం కదా, ఒకడికేమో 5 ఇచ్చాడు, ఒకడికేమో 2 ఇచ్చాడు, ఒకడికేమో 1 ఇచ్చాడు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి, శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏమండి ఇస్తే, ఏమండి వారిలో బల నమ్మకమైన మంచి దాసుడా అన్నది ఎవరిని? అర్థమవుతుందా? అందరిని అన్నాడా? అనలేదే. ఎవరైతే నమ్మకంగా బ్రతికారో, ఎవరైతే నీతిగా ఉన్నారో, ఎవరైతే యథార్థంగా బ్రతికారో వారిని కూర్చున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాట యేసయ్యతో మనం అనిపించుకుంటే ఆ రోజున మన ఆనందం, మన సంతోషం ఎలా ఉంటుందో గమనించండి. హల్లెలూయా. ఒకసారి మందిరానికి వచ్చేవారు, మంచి కుటుంబం. ఆ తల్లి ఉద్యోగం చేస్తుంది, మంచి ఉద్యోగం చేస్తుంది. ఆ రోజుల్లోనే ఆమెకి 45,000 జీతం, 45,000 జీతం. మందిరానికి వస్తూ ఉంటారు కాబట్టి భర్త పాస్టర్ గారి చేతుల్లో పెడితే బాగుంటుంది కదా అని ఆమె పాపం తగ్గించుకుని ఏమండి కవర్ ఒకటి తీసుకుపోయి అందులో దశంభాగం లోపల పెట్టి, దశంభాగం 45,000 ఎంత? 4,500 దశంభాగం కవర్లో పెట్టి వాళ్ళ ఆయనకి ఇస్తే ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఇక అయ్యగారు ఇస్తూ ఉండేవాడు అనమాట. అలా ప్రార్థన చేసి తీసుకొని ఏమండి బాగానే ఉంది, రోజులు గడిచిపోతానే ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఆమె కాస్త చదువుకున్నది కదా, గ్రహింపు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, తెలివితేటలు గ్రహింపు ఎక్కువ. అరే దేవుని దగ్గర మనం ఇంత నమ్మకంగా ఉంటున్నామే, ఏంటి ఈ శోధనలు వస్తూ ఉన్నాయి, ఏంటి ఈ పరిస్థితులు ఇలా జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులని తారుమారుగా మారిపోతూ ఉన్నాయే, తినేదానికి కష్టంగా మారిపోతూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉందని ఆమె పాపం ప్రార్థన చేసుకుంటా బైబిల్లో ఉంది కదా, దీనిని చేసి నన్ను మీరు శోధించమని కదా, దాన్ని చేస్తూ ఉన్నాం కదా ప్రభువా, ఎందుకు ఈ కరువు, ఎందుకు ఈ క్షామం, ఎందుకు ఈ లేమి నాకు ఎందుకు కలుగుతుంది, ఇంతవరకు ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నా, ఇప్పుడు అడుక్కుని తినే స్థితిలో ఎందుకు వచ్చాను, ఓ ప్రక్క ఉద్యోగం చేస్తున్నాను కదా, ఏంటో ఈ బాధ నాకు అని పాపం అడుగుతా ఉంది దేవుణ్ణి ఎంత ప్రార్థన చేసిన జవాబు రాలేకపోతా ఉంది, రావడంలా. ఆ తర్వాత ఒక రోజున
పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాగా గమనించండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మా ఆయన మీకు దశంభాగం కవర్ ఇస్తున్నాడు కదా, ఎంత ఇస్తున్నాడు అని అడిగింది. అర్థమైందా? అది నాకేం తెలుసమ్మా, మీరు ఇస్తున్నారు, ఆ సంచులు వేస్తూ ఉన్నారు, తర్వాత తీసుకొని ఖర్చు పెడతా ఉన్నాం, ఎంత ఇస్తున్నారో ఏం చేస్తున్నా నాకు తెలియదు కదమ్మా అంటే, లేదు పాస్టర్ గారు ఏమనుకోకుండా మా ఆయన ఎంత ఇస్తున్నాడో ఒకసారి చూసి చెప్పండి పాస్టర్ గారు అన్నది. సరేలే అని ఆ తర్వాత ఏమండి ఆ కవర్ జాగ్రత్తగా పక్కన పెట్టి ఆయన చూసి ఏమండి తీస్తే 4,500 దశభాగం ఎంత చెప్పరాబండి, 450 రూపాయలు కవర్లో పెట్టించాడు భక్తుడు. అర్థమైందా? అంతే, మిగతా స్వాహ అదే అంటారే, ఇటు పోస్తే ఇటు అనుకుంటా చూడు, స్వాహ స్వాహ. ఆ తర్వాత ఆదివారం ఆమె వస్తే అడిగితే, ఏమ్మా చూడమన్నావు, చూశాను, దాంట్లో 450 రూపాయలు ఉందమ్మా అంటే, అమ్మా అప్పుడు ఆమె అడలిపోతా, కాదయ్యా నాకు 45,000 రూపాయల జీతం అయితే 4,500 దశంభాగం కవర్లో పెట్టి మీకు ఇవ్వమని చెప్పి నేను ఇస్తా ఉంటే 450 ఇవ్వడం ఏంటయ్యా, నాకేం తెలుసమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భర్త దగ్గరికి వెళ్ళి భర్తను కాస్త కనుక్కో అని అంటే, ఆమె ఇంటికి పోయి, ఏమండి నేను ఎంత ఇస్తున్నాను మీకు దశంభాగం? 4,500. మరి పాస్టర్ గారికి ఎంత ఇచ్చావు నువ్వు? కవర్లో ఎంత పెట్టించినావు? ఎంత పెట్టించావు? అంతే పెట్టించినా. నిజం చెప్పు, అబద్ధం ఆడమాక. ఏయ్, నేను అబద్ధం చెప్పేవాళ్ళకి చూస్తున్నానా? నేను అబద్ధం చెప్పేవాళ్ళు కనబడుతున్నా నీకు? మన కుటుంబం శపించబడతాం చూస్తున్నావు కదా. గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది చూడు. అప్పట్లో నేను ఇచ్చేవాడిని, ఇప్పుడే నువ్వు ఇస్తా ఉన్నావు, నువ్వు ఇచ్చి ఎలా మారిపోయింది చూడు జీవితం అని కాస్త ఘాటుగా చెప్తే, నిజమేనే కొంచెం అవసరాలు ఉండి అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని కాస్త తప్పులు పాలైపోయిందిలే, అందుకని నేను 450 పెట్టిస్తున్నాను, తప్పు కదా అని అంటే, అప్పుడు ఇద్దరు అక్కడ మోకరించి, ఇంటి దగ్గర మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మరలా ఏమండి వాళ్ళు యథార్థంగా నమ్మకంగా బ్రతకడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాటలు గమనించు, నీ జీవితం ఒకసారి గుర్తెరుగు, అందులో నమ్మకత్వం ఉందా? నీ జీవితంలో ఉందా? నువ్వు మాట్లాడే మాటల్లో నమ్మకత్వం ఉందా? దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. ప్రతి విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు నమ్మకత్వాన్ని పెంచుకోవాలి, తుంచుకోకూడదు. మన వ్యక్తిగత జీవితంలో అర్థమవుతుందా? దేవునికి అవసరమైనది ఎవరై అంటే, ఇప్పుడు చెప్పండి గట్టిగా, నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా కలుగుతాయా? ఎలా? మెండుగా కలుగునుగాక. హల్లెలూయా. పట్టజాల విస్తారమైన దీవెనలు ఒక్కొక్కరి తల మీదకి వచ్చును గాక, ఒక్కొక్కరి కుటుంబం అనుభవించును గాక. నీలో దేవుడు చూసిన నమ్మకత్వం ప్రియమైన వాళ్ళరా, అది గుర్తెరుగుదురు గాక. ఆ మధ్య పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఏమో తెలిసిన, ఇద్దరు యవ్వనస్తులు. అయ్యా వినండి, అయ్యా యవ్వనస్తులారా వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇద్దరు యవ్వనస్తుల్లో ఏమండి అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అన్నారు. చెప్పండి అయ్యా, మేమిద్దరం ప్రేమించుకున్నాము, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? ఏంటి, ఇద్దరు ప్రేమించుకున్నారా? ఇద్దరికి పెళ్లి చేయాలా? సరే, పోయి మీ అమ్మ మీ నాన్న తీసుకురాపండి, మీరు పోయి మీ అమ్మ నాన్న తీసుకురాపండి, మీరు పోయి మీ అమ్మ నాన్న తీసుకురాపండి అన్నారు. మా అమ్మ నాన్న ఒప్పుకోవడంలే, మా అమ్మ నాన్న అంగీకరించడంలే. మా అమ్మ నాన్న అంగీకరించకపోయినా సరే మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడ్డాం, ఒకరికొకరికి ప్రేమ ఎక్కువైపోయింది, కాదలు ఎక్కువైపోయింది, ఆ తర్వాత లవ్ ఎక్కువైపోయింది. అందుకని మాకు మీరు పెళ్లి చేయండి, మాకు మీరు పెళ్లి చేయండి, మాకు మీరు పెళ్లి చేయండి అంటే, పెళ్లి చేయండి ఎట్లా నాకు అర్థం కావట్లేదు.
మీ అమ్మ లేకుండా మీ నాన్న లేకుండా, మీ అమ్మ లేకుండా మీ నాన్న లేకుండా ఎలా చేయగలను? సరే, ఖర్చులకి లేవనుకోండి, కాదనట్లే. ఇద్దరు ఇష్టపడి వచ్చారు, కాదనట్లే. మీ అమ్మ నాన్న ఇష్టపడి వస్తేనే కదా చేసేది అని అంటే, లేదండి అవన్నీ అవసరం లేదండి, మా ఇద్దరు చేసేయండి. ఆ పాస్టర్ గారు కోపపడకుండా, తొందరపడకుండా కాస్త కూర్చోండి అని చెప్పి, అసలు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎక్కడ పరిచయం అయ్యింది అని అడిగారంట. అడిగితే పలానా కాలేజీలో, పలానా చోట, పలానా అని చెప్పారంట. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఆ తర్వాత సరే ఎక్కడెక్కడ పోతా ఉన్నారు? ఆ రోజుల్లో పార్కుల చుట్టూ తిరిగామండి, ఐస్ క్రీమ్ పార్లకు పోయామండి, తర్వాత హాయిలాండ్కి కూడా పోయామండి, ఆ తర్వాత హైదరాబాద్లో అదేదో కొత్తగా పెట్టారే, ఏమది అదే కొత్తగా పెట్టారు కదా రింగ్ రోడ్లో, అదిగో బాగా తెలుసు, హల్లెలూయా. అక్కడ కూడా పోయామండి, బాగా తిరిగేసామండి, ఇబ్బంది ఏమి లేదండి, మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా పెరిగిపోయిందండి, మామూలుగా లేదండి. అంటే సరే, హైదరాబాద్ పోయేటప్పుడు మీ అమ్మకి చెప్పావా, మీ నాన్నకి చెప్పావా? పార్కుకి పోయినప్పుడు మీ అమ్మకి చెప్పావా? కాలేజీకి నుంచి పోయేసినప్పుడు లేట్ అయింది కదా, అమ్మకి చెప్పావా? చెప్పానండి. ఏం చెప్పావు? ట్యూషన్ జరిగితే ట్యూషన్కి పోయి వచ్చాను, ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాస్ జరిగితే, చెప్పండి, ఎక్స్ట్రా క్లాస్ జరిగితే కాలేజీలో ఇప్పుడు దాకా కూర్చొని కాళ్ళు నొప్పులు పడుతున్నాయి మమ్మీ, ఇలా అందుకని లేట్ అయింది మమ్మీ అని చెప్పా. నిజమేనా? నువ్వు మాట్లాడిన మాట నిజమేనా? అబద్ధమయ్యా, అబద్ధం పాస్టర్ గారు, అది కాదు, మేము తిరిగిన తిరుగుడికి వేరు, చెప్పిన మాటలు వేరు. మరి అబద్ధం చెప్పి పెళ్ళి ఎలా చేసుకోవాలనిపిస్తుంది? మీ తల్లిదండ్రుని మోసం చేసి ఎలా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? మీకు మరలా నేను పెళ్లి చేయాలా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఇష్టపడ్డం తప్పు కాదు, అర్థమవుతుందా? మీ అమ్మకి ఏం మాటలు చెప్పావు, మీ నాన్నకి ఏం మాటలు చెప్పావు, నువ్వు మాట్లాడిన ఆ మాటల్లో నిజమెంతుంది? అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? దానికి సపోర్ట్ చేసేవాడు ఎవడు? మళ్ళా అబద్ధానికి అదే అంటారు కదా, 100 అబద్ధాలు ఆడైనా చెయ్యండి, ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. అర్థమవుతుంది? అబద్ధాలు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయమాకండి, నిజం చెప్పండి. తప్పేముంది? చదివితే చదివానని చెప్పు, ఉద్యోగం అయితే ఉద్యోగం అని చెప్పు, గవర్నమెంట్ అంటే జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ అని చెప్పు, ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ అని చెప్పు. ఆడొచ్చేది 10,000 అయితే నాకు ₹1,00,000 వస్తుంది జీతం అంటాడు వీడు. ఆ మధ్య ఎవరు ఏం చదివావంటే MSc చదివాను అన్నాడు వాడు. అర్థమైందా? అమ్మో నిజమే కదా అని చెప్పేసి అనుకొని వీళ్ళ పని మీద ఒకరోజు దారిలో పడిపోతా ఉంటే వీడు మంగళ సభలో కనిపించాడంట. మంగళ సభలో కనిపిస్తే ఈడేంది ఏడున్నాడంటే, ఏంట్రా ఏడున్నావంటే, అవునండి నేను చదివింది MSc, మాస్టర్ ఆఫ్ సేవింగ్స్ అండ్ కటింగ్స్ అంట. అదేదో ముందు ఆడవచ్చుగా, చెప్పచ్చు కదా. అదేదో తల్లికి తండ్రికి ముందు చెప్పొచ్చు కదా, అదే సంబంధానికి పోయినప్పుడు చెప్పొచ్చు కదా. తప్పేంటి? దేవుడు నీకు ఇచ్చిన వృత్తి అది, దేవుడు నీకు ఇచ్చిన జాబ్ అది, దేవుడు నువ్వు చేసుకోవాలనిపించింది అది చేసుకుంటావు, తప్పేంటి?